ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన లక్నో 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో దూసుకు వెళ్ళిపోయింది. అయితే నిజానికి ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే ధర్మశాల వేదికగా దాదాపుగా ఒక ఒక్ పంజాబ్ జట్టు 12 ఏళ్ల తర్వాత గెలవటం చాలా గొప్ప విషయమని చెప్పుకోవాలి. అయితే స్వింగ్ కింగ్ అయిన హర్షదీప్ సింగ్ 3 కీలకమైన వికెట్లు తీసి 16 అంటే 16 10 పరుగులు అంటే చాలా పొదుపుగా పరుగులిచ్చి లక్నో పతనాన్ని శాసించాడు. హర్షదీప్ ధాటికి లక్నో పవర్ ప్లేలోనే 3 కీలకమైన వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సులతో చెలరేగిపోయాడు. 91 పరుగులు చేసి త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా 4 ఫోర్లు 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు. కీలకమైన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. చివర్లో శశాంక్ సింగ్ కూడా 33 పరుగులతో మెరిపించాడు. ఇక లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ 2 వికెట్లు, దిగ్వేష్ రతి 2 వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. ఆయుష్ బదోని 74 పరుగులు చేశాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సులతో చెలరేగాడు. అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 45 పరుగులు చేసి అద్భుతమైన పోరాటమే చేశారు. కానీ ఫలితం లేకపోయింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీగా అజ్మతుల్లా ఉమర్జాయ్ 2 వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్, యజ్వేంద్ర చాహల్ చెరొక వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 12 ఏళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత పంజాబ్ జట్టు ధర్మశాలలో విజయం సాధించింది. అంతేకాకుండా గత 11 ఏళ్లలో ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. మరో విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్ బర్త్ ఖరారైపోయినట్టే. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని అందరూ అంటున్నారు. మరోవైపు 11 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయింది లక్నో జట్టు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.